అందరికీ నమస్కారం. ఈరోజు పొనిటిపాలెం గ్రామ పంచాయతీ చిప్పిలి నందు ముఖ్య కారణం ఏమనగా మా శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారు చొరవతో మాకు చిప్పిలి గ్రామం నందు శ్రీరాముల వారి శ్రీరామనవ పండగకు రావడం, మేమంతా అన్నగారిని ఇన్వైట్ చేయడం, అన్నను మాకు కళ్యాణ మండపానికి కొంత తావు స్థలం కావాలని కోరడం, వెంటనే అన్న క్షణం ఆలోచన చేయకుండా వెంటనే స్పందించి మీరు తావు చూసుకోండి, దానికి అన్ని సర్వే చేపించి వెంటనే దానికి చేస్తాము అని అన్న ప్రకటించడం. అదే విధంగా మేము ఇక్కడ ఒక తావు చూడడం, బెంగళూరు రోడ్లో మా రోడ్డు మార్గం మధ్యలో చూడడం మాకెంతో, అన్నగారు ఈ తావు చూపించడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అడిగిన వెంటనే మా గ్రామానికి పొనిటిపాలెం గ్రామం చిప్పిలి నందు పలు కార్యక్రమాలన్నిట్లోన అన్నగారు పాల్గొనడం, మరియు త్రాగునీటి సమస్య, ముఖ్యంగా త్రాగునీటి సమస్య వెంటనే అడిగిన వెంటనే 2 బోర్లు వారం తర్వాత వారం 2 బోర్లు వేపించడం, వాటికి మోటార్లన్నీ పైపులు అమర్చడం. మా గ్రామానికి దాహత తీర్చిన వ్యక్తి అంటే మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారు. ఆయన కృతజ్ఞతలు ఎప్పటికీ మా గ్రామ ప్రజలు అంతా రుణపడి ఉంటాం ఆయనకు. జై షాజహాన్ అన్న, జై టీడీపీ. చిప్పిలి గ్రామంలో అన్న జహా అన్నగారు మాకు ఈ కళ్యాణ మండపము స్థలాన్ని కేటాయించడానికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. అన్నగారు వెంటనే మేము అడిగిన వెంటనే ఏదైనా కళ్యాణ మండపం కానీ త్రాగునీటి బోర్లు కానీ ఏదైనా అడిగిన వెంటనే చిప్పిలి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అన్నిటికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మా టీం అంతా బాగా పనిచేస్తూ ఊర్లో ఏ సమస్యలున్నా దాన్ని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటూ ఆ సమస్యలను తీర్చడం జరుగుతున్నది. అదేవిధంగా వేణు మాకు చాలా మా ఊరికి చాలా మాలో ఒక్కడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లోన తనదైన నేనంటూ ముందుకు వస్తూ అన్నిట్లోన ఏమి డబ్బులు ఎంత అవసరమో ఏమి అడగడు, వెంటనే పని చేస్తాడు. వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా పెద్దలు చంద్రనాయుడు అన్న గారు కూడా వయసును కూడా లెక్క చేయకుండా నిరంతరం చిప్పిలి కోసము నిరంతరం పాటుపడుతున్నాడు. ఆయనకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సిద్ధప్పన్న, మా టీం అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జహాన్న, జై కుటుంబం. షాజహాన్ బాషా అన్న గారు ఏమడిగినా మన గ్రామానికి ఏమైనా నేను చేస్తాను అని చెప్పి ఫుల్ హామీ ఇచ్చినాడు. ప్రజలు మీరంతా ఐకమత్యంగా ఉంటే మీ గ్రామంలో నేను ఏమి కావాలన్నా చేస్తాను అని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. మనలో మనమే ఒకరికొకరు కాకన్నా పనులు కానికన్నా ఉంటే ఏ ఎమ్మెల్యే ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు, ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ గుడికి కానీ గోపురానికి కానీ బోర్లకు కానీ ఇంత డెవలప్ ఎక్కడా చేయలే. ఇప్పుడు ఏది అడిగినా బోర్లు అడిగినా 2 బోర్లు వేపించేసినాడు. ఇక్కడ జాగా చూపిస్తా ఉన్నాడు, గుడి కట్టండి, కళ్యాణ మండపం కట్టండి అని ఎమ్మెల్యే గారు మన చిప్పిలి అంటే చాలా ప్రేమగా మీరేమున్నా నేను ముందుండి చేస్తాను, మీరు చేసుకోండి అని చెప్పి చేస్తున్నాడు. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతగా ధన్యవాదాలు చెప్పుకొని చేసుకున్నాము. ఆయన మేలు మేము ఎప్పటికీ మరసలేం.